హాయ్ ఫ్రెండ్స్, మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకైతే అండగా నిలుస్తూ ఉందండి. పక్షవాతం, మూత్రపిండాలు, గుండె సమస్యలు, కీళ్ళు అరిగిపోయిన వారు, ఏం తిన్నా వాంతులతో బాధపడుతున్నవారు, శ్వాస తీసుకోలేని వారు, వికారం సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు డయాలసిస్ అవసరమై మంచానికో ఇంటికో పరిమితమైన వారి జీవితాల్లో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ పాలియేటివ్ కేర్ వైద్య విభాగం వెలుగులు నింపుతోందండి. నేరుగా రోగుల ఇంటికే వెళ్ళి వైద్య సేవలైతే అందిస్తూ ఉంది. ఏడాది క్రితం ఆసుపత్రిలో ప్రారంభమైన పాలియేటివ్ కేర్ క్లినిక్ విభాగం గత 4-5 నెలల నుంచి అవుట్ రీచ్ కార్యక్రమాలతో సేవలను విస్తృతం చేస్తూ ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం బాధిత కుటుంబాలు పడుతున్న యాతనలు వర్ణనాతీతం. సామాజిక, ఆర్థిక, మానసిక పరమైన సమస్యలతో కుంగిపోతూ ఉన్నాయి. ఇలాంటి వారికి బాసటగా నిలవాలన్న ఉద్దేశంతో ఎయిమ్స్ హాస్పిటల్ అధికారులు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. రోగి బతికున్నంత కాలం నాణ్యమైన వైద్య సేవలు అందించడం, వారికి మెరుగైన జీవనాన్ని ప్రసాదించాలన్న లక్ష్యంతో పాలియేటివ్ కేర్ వైద్య విభాగం అయితే పనిచేస్తూ ఉందండి. ఎయిమ్స్కు 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో మంగళగిరి, తెనాలి, విజయవాడ ప్రాంతాలకు చెందిన 180 మంది రోగులకు ఇళ్లకే వైద్య బృందం అయితే వెళ్తోంది. ఇందులో సుశిక్షితులైన వైద్యులు, నర్సింగ్, ఫిజియోథెరపిస్టులను నియమించారు. సిప్లా ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో కంపెనీ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద ఈ సేవలను అందిస్తూ ఉన్నారు. రోగులు అనేక నొప్పులతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఎలాంటి కసరత్తులు చేయాలి, ఏమేం మందులు వేసుకోవాలి, మంచాన పడ్డవారు మలమూత్ర విసర్జనకు ట్యూబ్ ఎలా తొడుక్కోవాలో సుశిక్షితులైన నర్సులు, ఫిజియోథెరపిస్టులు వారికైతే చెబుతారు. రోగులతో వైద్యులు వీడియో ఫోన్ కాల్తో మాట్లాడుతున్నారు. అవసరమైన మందులు సిఫార్సు చేస్తూ ఉన్నారు. ఈ వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదాన్ని అందిపుచ్చుకుని పాలియేటివ్ కేర్ వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని ఎయిమ్స్ వర్గాలైతే చెప్తున్నాయండి. ఆసుపత్రి మత్తు విభాగం వైద్యుడు డాక్టర్ సమర్జిత్ డే, గుంటూరు ప్రభుత్వ నాట్కో క్యాన్సర్ వైద్యశాల డాక్టర్ దుర్గా ప్రసాద్ పాలియేటివ్ కేర్ వైద్యంపై ఇప్పటికే పలు వేదికలతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ వైద్యంపై వీరికి చక్కటి అవగాహన ఉంది. నాట్కో క్యాన్సర్ వైద్యశాలలోనూ ప్రారంభించడానికి సన్నాహాలైతే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులకు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ అండగా నిలుస్తూ ఉంది.